సో కమింగ్ టు క్రాకరీ యూనిట్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇదంతా కూడా క్రాకరీ స్టోరేజ్ ఐటమ్స్ కోసం అని చెప్పేసి ప్రొఫైల్ డోర్స్ ప్రొవైడ్ చేసాము. విత్ లైటింగ్ ఇచ్చాము ఇన్సైడ్. మీరు చూసారంటే ప్రొఫైల్ డోర్స్ కూడా ఫ్లూటెడ్ ప్యానల్ ఇచ్చాము. ఇది ఫ్లూటెడ్ గ్లాసెస్ అన్నమాట. ఇది ఇవన్నీ కూడా క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చాము. ఇంకా షిఫ్ట్ అవ్వలేదు కదా కంప్లీట్ గా, అది మేడం వాళ్ళు షిఫ్ట్ అవ్వలేదు ఇంకా. ఇది కూడా లాంగ్ స్టోరేజ్ అన్నమాట. ఈ కలర్ అనేది రోజ్ గోల్డ్ అండి. అవును, అంటే మీరు సజెస్ట్ చేస్తాం? మేమే డిపెండ్స్ ఆన్ లామినేట్ సెలెక్షన్ అండి. లామినేట్స్ కి ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయో చూసి కస్టమర్స్ కి మేము సజెస్ట్ చేస్తాము. లేదు వాళ్ళకి ఏదన్నా నచ్చింది కలర్స్ అంటే అది కూడా వీ కెన్ గో హెడ్ అండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏది కాంబో బాగుంటుంది అనేది మీరు చెప్తారు. కమింగ్ టు పూజా మందిరు, యాక్చువల్లీ ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. వీళ్ళకి ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది. బిల్డర్ అనేది ప్రాపర్ గా ఇవ్వలేదు ఇక్కడ ప్రొవిజన్. సో మేము ఇలా నార్త్ సైడ్ ఈ పూజా మందిర్ అనేది ప్లాన్ చేసాము. ఇది కూడా వాస్తు ప్రకారమే చేసామండి. సో ఇవన్నీ కూడా ప్రొఫైల్ గ్లాసెస్ అన్నమాట. ప్రొఫైల్ గ్లాసెస్ కి ఇలా ఫ్లూటెడ్ గ్లాసెస్ ఇచ్చాము. అలాగే ఇక్కడ చూస్తే లైటింగ్ ప్రొవైడ్ చేసాము. ఈ ఫ్రేమింగ్ లోపల బాలాజీని తీసుకున్నాం మనము. ఇది కూడా వచ్చేసి శ్రీచక్రం అండి. లైటింగ్ ఇచ్చాం దీనికి కూడా. భలే ఉందండి ఇది. గోల్డ్ కలర్ లో తీసుకున్నాను. సో దట్ రిఫ్లెక్షన్ అనేది చాలా బాగుంటుంది కదా. రిఫ్లెక్షన్ కూడా చాలా పడుతుంది. అంటే టోటల్ వైట్ కలర్ లామినేట్ తీసుకోవడం వల్ల గోల్డ్ అనేది బాగా ఎఫిషియెంట్ గా కనిపిస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఇవంతా కూడా గ్రానైట్ యూజ్ చేసాం మేము. మొత్తం గ్రానైట్ వర్క్ అండి. గ్రానైట్ యూజ్ చేసాము. ఇక్కడ ఒకటి ప్రసాదం ట్రే ఒకటి ప్రొవైడ్ చేసాము ఎక్స్టర్నల్ గా యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి సైడ్ స్టోరేజ్ ఏమన్నా పెట్టుకోవడానికి. ప్లస్ ఇక్కడ ఒక స్టూల్ ఇచ్చాము, కూర్చొని నిదానంగా పూజ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. ప్రీమియం లుక్ కనిపిస్తుంది చూడడానికి. ఎస్ అండి, చాలా ప్రీమియం ఉంటుంది. ఇంకా పైన గోపురాలు చేసామండి. ఇలా స్టెప్స్ ప్రొవైడ్ చేసేసి అక్కడ చిన్న గోపురం లాగా అలా ప్రొవైడ్ చేసాము. పూజ గుడిలా ఉండడానికి. ఇవి నామాలు. సో ఈ కర్టన్ డిజైన్ కూడా లుకింగ్ ఆన్ నుంచి చూడగానే హాల్లో నుంచి గుడ్ లుకింగ్ ఉంది. ఇది కూడా మీ డిజైన్? ఎస్ అండి, ఇది ఏంటంటే కాంబినేషన్ తీసుకున్నాము. వైట్ అనేది ఇక్కడ మనము 70 to 80% యూజ్ చేసాము హాల్లో. సో వైట్ అయితే రాయల్ లుక్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చాలా మొత్తం వైటే ఉంది ఇక్కడ. ఎస్ అండి. సో అంటే ప్లెజెంట్ గా కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్ అనేది. ఎలివేటెడ్ గా ఉంటుంది. రూమ్ అనేది చిన్నగా కనిపించదు మనకి. చాలా క్లాస్ గా కూడా ఉంది చూడడానికి. ఇది వచ్చేసి డబుల్ కర్టన్స్ అండి. లైక్ ఎలా అంటే డబుల్ ట్రాక్ ఉంటుంది దీంట్లో. ఇవి షియర్ కర్టన్స్ అంటారు. సన్ లైట్ పాస్ అవుతుంది. ఇవి బ్లాక్అవుట్ కర్టన్స్ అంటారు. లైక్ మనకి ఎక్కువ వెంటిలేషన్ అవసరం ఉండదు అనుకున్నప్పుడు ఇవి రిమూవ్ చేసేసి మనం ఫుల్ క్లోజ్ చేసుకుంటే బ్లాక్అవుట్ అయిపోతుంది కంప్లీట్ రూమ్ అంతా. ప్లస్ ఒకటి ఇక్కడ కర్టన్స్ జనరల్ గా పై నుంచి తీసుకుంటారు కదా. ఇక్కడ వీళ్ళకి ఏసీ ప్రొవిజన్ లేదని చెప్పేసి మేము ఇలా ఒక వర్టికల్ ప్లాంక్ చేసాం అనమాట. దానిపైన ఏసీ ప్రొవిజన్ ఇచ్చేసాము. ఈ వర్టికల్ ప్లాంక్ ఎందుకు అంటే కర్టన్స్ కింద నుంచి తీసుకోవాలి. కర్టన్స్ రావాలి ప్లస్ ఏసీ రావాలి మనకి. సో చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది. అంటే ఎలివేషన్ కూడా నీట్ గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా ప్లాంక్ తీసుకున్నాము, వర్టికల్ ప్లాంక్.